హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఫుల్ వీడియోకి అయితే స్వాగతం అనమాట. ఇంకా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. ఇంకా మెయిన్గా ఈ ఫుల్ వీడియో తీయడానికి కారణం ఏమంటే ఇంకా మనం ట్రిప్ వెళ్తాం కదా అరుణాచలంకి. ఇంకా అక్కడక్కడ క్లిప్స్ అన్ని తీసి షార్ట్స్లో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి ఫుల్ వీడియో అయితే తీస్తాను. ఇంకా అలా మేము మా రూమ్ నుంచి బయలుదేరేసి కృష్ణరాజపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. అంటే కేఆర్పురం దగ్గర అనమాట. ఇంక ఇక్కడ వెళ్ళి టికెట్ తీసుకునేసి లోపలికి అయితే వెళ్ళామా. ఇంకా అక్కడ వచ్చిన ట్రైన్ చూసి అయితే మేము షాక్ అనమాట. ఎందుకంటే ఫుల్ ఉన్నారు. ఇంకా సరే ఇలా కాదని చెప్పేసి నేరుకు మెట్రో ఎక్కేసి మెజెస్టిక్ అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే 5 o'clock ఇంకో ట్రైన్ అయితే ఉంది. ఇంకా అది అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది. ఎక్కితే సీట్లు అయితే ఉంటాయని చెప్పేసి ఇంక నేరుగా అక్కడికి వచ్చి మా ట్రైన్ అయితే వచ్చింది. ఎక్కాము, సీట్లు అయితే ఉన్నాయి. మా వాళ్ళు ఎక్కిన తక్షణమే ఇంకా ఫస్ట్ సమోసాలు అయితే తిన్నారు. నెక్స్ట్ అయితే మసాలా బర్రెలు వచ్చినాయి. ఇంకా అవి అయితే 2 సార్లు తిన్నారనమాట. ఇంకా మేము ఎక్కింది ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 5 o'clock. ఇంకా అది మమ్మల్ని దింపేసరికి 9 అయితే అయిందనమాట. నేనైతే అక్కడికి వెళ్ళడం ఇది సెకండ్ టైం. ఇంకా మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం అంట. ఇంకా స్వరూప్ అన్నాను, జగదీష్ అన్న అయితే వెళ్ళినారు ఇంతకు ముందే. ఇంకా సరే అని చెప్పేసి జోలార్పేట జంక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే దిగేసినాము. బెంగళూరు నుంచి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయంట. ఇంకా మాకైతే తెలియదని చెప్పేసి ఇంకా ట్రైన్ ద్వారా అయితే వచ్చి జోలార్పేటలో దిగినామా. ఇంక ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో ఏమైతే అర్థం కాలేదు. ఇంక ముందర వెళ్తానే బస్సు అయితే ఉన్నదనమాట, తిరుపట్టూరు అనేసి. ఆ బస్సు ఎక్కామా 10 minutes లో అయితే దింపేసింది తిరుపట్టూరులో. ఇంకా అక్కడ వెళ్ళి అడిగితే బస్ ఎగ్జాక్ట్ గా 10 o'clock వస్తుంది, 10:20కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము వెళ్ళేసరికి 9:30 అయితే. ఇంకా అలా బస్సు ఎక్కేసి అయితే తిరువన్నామలైకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మేము వెళ్ళేసరికి చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకా మీ వీడియోలో మీరు ముందర గమనించవచ్చు, సరిగ్గా కనిపించదు అనుకో. అలాగే మేము కానీ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి, ఆల్మోస్ట్ 1 kilometer అనుకోండి. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ బస్ స్టాండ్ బయటకి అయితే వెళ్ళాము. ఇంకా రూమ్ కోసం సర్చ్ చేస్తుంటే ఇంకా అక్కడ బ్రో అయితే మమ్మల్ని అడిగిన రూమ్ కావాలని చెప్పేసి ఇంకా ప్రైస్ అయితే 1300 ఫిక్స్ చేసుకుని ఇంకా రూమ్ అయితే తీసుకున్నాం. ఇంకా అప్పటికే మా వాళ్ళు నిద్ర మొగలు అయితే అయిపోయినాయి అనమాట. టైం ఆల్మోస్ట్ 2 o'clock అయ్యి వస్తుంది. అలా ఫ్రెష్ అప్ అయిపోయేసి బయట వస్తానే ఇంక వీళ్ళు బొట్లు పెట్టే వాళ్ళు అయితే ఉంటారు అనమాట. ఈచ్ మెంబర్ 10 rupees అయితే తీసుకుంటారు. ఇంక సరే అని చెప్పేసి ఇంకా మేమందరం అయితే బొట్లు అయితే పెట్టించుకునేసి ఇంకా అక్కడ కర్పూరం అంటించడానికి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము. మేమైతే నెయ్యి దీపం తీసుకున్నాం, ఒక టెంకాయ తీసుకున్నాము. అందరం కలిసి ఆ టెంకాయ నెయ్యి దీపం అన్ని కొట్టేసి అంటించేసేసి ఇంకో మేము కర్పూరాలు అయితే తీసుకున్నాం చిన్నవి, ప్రతి గుడి దగ్గర అంటించడానికి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇక్కడే దీపం అంటించేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంక సరే అని చెప్పి మా వాళ్ళం కానీ అక్కడ తీసుకెళ్ళినా అనమాట. ఇంక ఇక్కడైతే కొంతమంది స్కామ్ చేసే వాళ్ళు ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా స్కామ్ చేస్తారంటే ఇంకా మీకు దోషం ఉంది అది ఉంది అని చెప్పి పూజ చేస్తాం, అది ఇది దిష్టి తీస్తామని చెప్పి అయితే స్కామ్ చేస్తారు. ఇంకా సరే అని చెప్పి అక్కడ దీపం అంటించుకునేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చాలా ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం అనమాట. ఇంకొంచెం ముందరకు వెళ్తానే లింగం అయితే ఉంటుంది. ఇంక మేము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి అయితే దర్శించుకునేసినాము. ఇంకా లాస్ట్ టైం ఇంకో స్కామ్ ఏం జరిగిందంటే అక్కడ ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి మాకు కర్పూరం అయితే ఇచ్చి అంటించమన్నాడు. అంటించిన తర్వాత మా ఎంబటే వస్తా అన్నాడు. ఇంక సరే అని చెప్పి మేము పట్టించుకోకుండా ఉన్నాం. కొద్దిసేపు తర్వాత మళ్ళీ మా ముందర బండ్లో అయితే వచ్చి నిలిపినాడు. ఇంక ఈసారి ఏమన్నా అడుగుతాడేమో అనుకున్నాం. సో ఇంకేం అడిగితే అడగలేదన్నమాట. సో ఇంకా అలా స్కామ్స్ అయితే జరుగుతుంటాయి అనమాట. ఇంకా మీరైతే స్కామ్స్ కేవటికి ఇది కావద్దండి. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే 5:30 అయితే వచ్చింది అనమాట. ఇంకా గుడి అయితే ఓపెన్ అయింది చూడండి. ఇంకా శివుడు అయితే ఎంత బాగున్నాడు. ఇంకా అలా అక్కడి నుంచి దర్శించుకొని ఇంకా ముందరికి వెళ్ళినాం అనమాట. చంద్రలింగం నాకేమి ఇదేం ఫస్ట్ టైం కాదు నడవటము. ఇంకా మా వాళ్ళు అయితే కాళ్ళు కుంటుకొని నడుస్తున్నారు. ఇంకా బానుకి అయితే కాళ్ళు అయితే చూడండి ఎలా అయిపోయినాయో. ఇంకా అందుకని చెప్పి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాం ఇంకా కొద్దిసేపు. మా బ్యాచ్ లో అయితే జగదీష్ అన్న హరిను కూర్చోకుండా నడిచినారు అనమాట. ఇంకా హరి అయితే లాస్ట్ కూర్చుని వేసినాడు. ఎందుకంటే ఇంకా 1 కాళ్ళు అయితే బబ్బులు వచ్చేసినాయి. ఇంకా నైట్ టైంలో అయితే చాలా గుళ్ళు అయితే క్లోజ్ లో ఉంటాయి, కొన్ని తావులు అయితే ఓపెన్ ఉన్నాయి. మేబీ మండే అనుకుంటా, అందుకని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసినారు. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక ఆవు ఉంది అనమాట. ఇంకా దాని ఈప్ మీద అయితే కాళ్ళు ఉన్నాయి. ఇంకా అక్కడ కొన్ని దాన్ని ఫోటోలు తీసుకొని ఇంకొంచెం ముందరకైతే వచ్చేసి ఇంద్రలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళేసి కానీ దర్శించుకున్నాం అనమాట. లోపలికంటే ఇదైతే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. ఇంకా సరిగ్గా తెలియదు. ఇంకా నేనైతే ఇక్కడ కర్పూరం అంటించేసి వీడియో అయితే తీసిన. ఇంకా చూడండి టైం అయితే 5 అయిపోయి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఒక్క చోటే కాదనమాట, వెళ్ళిన ప్రతి గుడి దగ్గర అయితే కర్పూరం అయితే అంటిస్తాం అనమాట. అంటే 8 లింగాలు ఉంటాయి అనమాట, 8 కర్పూరాలు. మేము స్టార్ట్ అయింది midnight 2:30, 3 o'clock కాబట్టి ఇంకా నైట్ గానీ ఏం తినలేదు, బస్ జర్నీలోనే ఉన్నాం అనమాట. ఇంక సరే అని చెప్పి అక్కడ స్టాప్ అయిపోయేసి టీ అయితే చెప్పినాము. ఇంకా మధు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాడు. మనం వెళ్ళే దారి పొడగాకి ఆవులు గన మస్తుగా అయితే ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ చూడడానికి. ఇంకా అలా అయితే ముందర లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం, నెక్స్ట్ లింగం దగ్గరికి. ఇంకా నేను బాను స్వరూప్ అన్న అయితే ఒక బ్యాచ్, ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఒక బ్యాచ్ కి అయితే వెళ్ళినారు. మీకైతే ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే అందరూ నడుస్తుంటారు. ఇంకా ప్రతి కిలోమీటర్ కి ఇలా మ్యాప్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారని రెడ్ మార్కులు అయితే ఇండికేట్ చేసి ఉంటారు. ఇంకెలా వెళ్ళాలోగానే ఉంటుంది దాంట్లో అయితే. వాళ్ళైతే మాకన్నా ముందు వెళ్తున్నారు, ఇంకా మేమైతే అనుకున్నాము ఎందుకంటే బానుకైతే కాళ్ళు ఎక్కువగా వస్తాయని చెప్పేసి. ఇంక ఇక్కడ వెళ్తా అంటే ఇక్కడ జింకలు అయితే కనిపించినాయి, ఫెన్స్ వేసినారు అనుకో. ఇంకా మా వాళ్ళు అయితే దానికి ఏం తినిపించలేదు, బట్ చేలు పెట్టి అయితే బెదిరిస్తున్నారు అనమాట. అవి ఈ ఫారెస్ట్ లో ఎక్కువ ఉండకపోవచ్చు, మరి 2 అయితే కనిపించినాయి. ఇంకా మా వాళ్ళు అయితే దాని దగ్గర చూసుకొని చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ముందు అప్పటికే మధు వాళ్ళు అయితే మోక్షదారం దగ్గరికి అయితే వెళ్ళిపోయినారు. ఇంక సరే అని చెప్పేసి మేము ఇక్కడ యమలింగాన్ని అయితే దర్శించుకునేసినాం అనమాట లోపలికి వెళ్ళేసి. ఈ వీడియో క్లిప్ అయితే ముందుగా పెట్టాల్సింది, ఇంకా వెనకైతే పెట్టేసిన. ఇక్కడ నార్మల్ గా అయితే దిష్టి తీస్తారనమాట, నిమ్మకాయలతో దిష్టి తీసి కాళ్ళతో అయితే తొక్కుతారనమాట. ఇంక ఇదైతే కొంచెం దూరంలోనే ఉంటుంది, 2 kilometers తర్వాత. అంతలోపు ఇవన్నీ దర్శించుకుంటూ పోతా అంటే మధు వాళ్ళు అయితే కాల్ చేసినారు, రే ఇక్కడ మోక్షదారం దగ్గర అయితే చాలా మంది ఉన్నారు, మీరైతే త్వరగా రండి, ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్న లొకేషన్ దగ్గర పోయినామంటే ఇంకా అక్కడ ఐ లవ్ తిరువన్నామలై అనేసి అనే వ్యూ అయితే ఉంటది అనమాట. ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడ కొన్ని ఫోటోలు కానీ
దిగినాము. ఇంక ఈ టైం అయితే వాళ్ళు వాళ్ళ ముందర వెళ్ళిపోయినారని చెప్పి ఇంక మేమైతే వెళ్ళలేదు. ఇంక ఇక్కడికి వెళ్ళినారంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్లే నాకు తెలిసినంత వరకు. అలా తను వీడియో క్లిప్ తీసుకునేసి ఇంక బయలుదేరి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇంక మేము వెళ్ళేసరికి చూడండి లైన్ అయితే ఎలా ఉందో. ఇంక మేమైతే చిన్నగా వాళ్ళ మధ్యలో అయితే తూరుకున్నాం అనమాట లైన్. మేము ఇక్కడికి వెళ్ళేసరికి అయితే ఎగ్జాక్ట్ గా టైం 5:30 అయితే అయింది అనమాట. ఇంక ఇక్కడ మోక్షగుండంలో దూరి బయట వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది. 6:30 అలా అయితే అయిపోయింది. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి ముందరకైతే పోయినాము. ఇంకా నైట్ నుంచి ఏం తినలేదని చెప్పేసి ఒక ఇడ్లీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళినామా. ఇంకా ఇడ్లీలు చూస్తేనే మాకైతే భయం వేస్తుంది అనమాట. ఇంకా గోడకు కొట్టిన రిటర్న్ వస్తాయేమో. ఇంకా నైట్ అయితే మనకు కొండ వ్యూ ఏం కనిపించదు కానీ చూసేకి ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో. ఇంకా నైట్ మనం గిరి ప్రదక్షిణ చేస్తా అంటే అసలు కొండ చుట్టూ తిరుగుతున్నట్లే ఉండదు. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి అయితే చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇంకా అక్కడ పైన కనిపిస్తున్న రాయి దగ్గరే దీపం అయితే పెడతారనమాట. అసలు ఈ మార్నింగ్ ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. మేఘాలతో అయితే కొండ అంతా కప్పుకిపోయి ఉంటుంది. ఇంక ఇక్కడ కనిపించే దగ్గరికి వచ్చినామంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్లే. ఇంకా లాస్ట్ లింగం అయితే ఇక్కడ కనిపించే ఈశాన్య లింగం కంప్లీట్ అయిందంటే మీరు 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నారని టెంపుల్ కి అర్థము. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వెళ్ళిన మార్నింగ్ గుడి అయితే ఓపెన్ చేసేసినారు. ఇంకా అక్కడ పూజ గానీ జరుగుతుంది. ఇంకా అక్కడ అలా కంప్లీట్ చేసుకుని గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యింది. మేము రూమ్ అయితే గుడి పక్కలోనే తీసుకున్నాం. మనిషికి 250 అయితే పడింది డబ్బులు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ పక్కలోనే మన రూమ్ గానీ. అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా ముందరకైతే వెళ్ళినామా. ఇంకా నైట్ మనం బొట్లు పెట్టుకొని పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాం కదా. ఎగ్జాక్ట్ గా లొకేషన్ కి అయితే వెళ్ళినాము. ఇంకా జనాలు అయితే ఫుల్ వచ్చేసినారు అనమాట. లాస్ట్ టైం అయితే మేము వెళ్ళింది ఫ్రీ దర్శనంలో. ఇంకా మాకు ఫ్రీ దర్శనం అయ్యేసరికి దాదాపు 3 hours అయితే పట్టింది. ఇంకా ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసినాం. మా కాళ్ళు కానీ పోయినాయి అనమాట. ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి ముందుగానే 50 రూపీస్ టికెట్ లైన్ లో అయితే వెళ్ళాలని మా ఫ్రెండ్స్ అందరికి అయితే చెప్పినాను. ఇంక సరే అని చెప్పి అలా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయి 50 రూపీస్ లైన్ లో అయితే స్టార్ట్ అయినా. మీరు లోపల ఏ ప్రసాదము ఏం తీసుకోవాలన్నా టికెట్ తీసుకోవాలన్నా క్యాష్ అనమాట. యూపీఐ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. ఇంక మేము అలా తెలియకుండా యూపీఐ ఉంటుందని చెప్పి వెళ్ళిపోయినామా. ఏం లేకపోయింది. ఎలా అలా లోపల ఒక పెద్ద ఆయన ఉంటే ఇంకా ఆయన దగ్గర అమౌంట్ ఉంటే మొత్తంగా 1000 రూపీస్ తీసుకొని టికెట్లకి లడ్డూలకి అయితే వాడుకున్నాము. ఇంకా 1000 రూపీస్. ఇంక సరే అని చెప్పి ముందరికి వెళ్ళినాము. కొద్దిసేపు అయితే కొద్ది ఫ్రీగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకున్న తర్వాత కొద్ది రష్ గా అయితే ఉండింది అనమాట. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ లో ఎంట్రన్స్ లోనే ఒక కోనేరు అయితే ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళినా మనకు ఇది సెకండ్ కోనేరు అనమాట. అంటే లోపలికి ఉంటుంది ఇది ఇంకోటి. ఇంకా అక్కడైతే మొత్తం బ్లూ ప్రింట్ లాగా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. గుడి చుట్టూ ఎలా ఉంది, కొండ ఎలా ఉంది, పార్కింగ్ ఎక్కడ చేయాలా, కార్లు, గుడి చుట్టూ ఏ దారుణం ఎలా ఉంది అని చెప్పేసి అయితే చిన్న బ్లూ ప్రింట్ లాగా అయితే ఉంటుంది. ఇంకా అలా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ప్రసాదాలు అవి ఇవి అయితే కొనుక్కున్నాం అనమాట. ఇంకా అలా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంక ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.